హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 4th డిసెంబర్ 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు, కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇంతకీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్గా మనం చూసుకున్నట్టయితే చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కరెంట్ అండ్ జీకే అప్డేటెడ్ కింద బాగా ఉపయోగపడుతుంది. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ వీళ్ళు ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మంచి బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారు. లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారండి. ఇది ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళకి ప్రత్యేకంగా 7 ఎడ్యుకేటర్ల ద్వారా సబ్జెక్ట్ వైజ్గా వీళ్ళు కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారండి. ఇది December 5th ఒక టెస్ట్ ఉండబోతుంది 2 PM అండ్ ఇందులో 100 ప్రశ్నలు ఉంటాయి, 90 నిమిషాలు టైం ఇస్తారు. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. ఎంటైర్ సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ. అదే ఏపీకి అనుకోండి, ఏపీ హిస్టరీ మీద డిపెండ్ అయ్యి మనకి టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్లో ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా స్కాలర్షిప్ అయితే ఇస్తారండి ప్లస్ సబ్స్క్రిప్షన్లో. అదేవిధంగా దానికి సంబంధించిన అనాలిసిస్ ఈవినింగ్ 5 o'clock ఉంటుంది. అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సేమ్ మాక్ టెస్ట్ వచ్చేసి మళ్ళీ December 12th ఉండబోతుంది 2 PM. ఇందులో కూడా సేమ్ 100 ప్రశ్నలు, 90 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇందులో కూడా ఒక ర్యాంక్ 1 నుండి 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్ ఇస్తారు. ఇందులో కూడా ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ ఏపీ, తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ మీద ఉంటుంది. అండ్ దీని కూడా అనాలిసిస్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ 5 PM ఉంటుంది. తర్వాత వచ్చేసి రివిజన్ సిరీస్ ఆన్ హిస్టరీ మీద ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో హిస్టరీకి సంబంధించిన రివిజన్ సిరీస్ అంటే ఇప్పటివరకు ఏం చెప్పారో మళ్ళీ దాన్ని ఒకసారి రివిజన్ చేస్తారనమాట. ఇందులో మొత్తం 5 ఎడ్యుకేటర్లో ఈ క్లాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది December 6th ఈ యొక్క సిరీస్ స్టార్ట్ కాబోతుంది 8 AM. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ December monthకి సంబంధించి ఆల్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం 2 ఎడ్యుకేటర్ల ద్వారా December 9th 9 AM సిరీస్ ఉండబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అయితే మీరు ప్లస్కి, ఫ్రీకి సబ్స్క్రిప్షన్ డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలు అన్నీ కూడా లిమిటెడ్ అండి, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్లు అన్నీ కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో 1 month సబ్స్క్రిప్షన్కి 1700 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మన కోడ్ ఒకటి ఉందండి, EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడితే TEC10 ఈ కోడ్ కానీ వాడితే మీరు 1700 కాస్త 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. అలా మీరు ఎన్ని మంత్స్ తీసుకుంటే అన్ని మంత్స్కి కూడా మన కోడ్ అయితే అప్లికేబుల్ అవుతుంది 10% డిస్కౌంట్తో. ఇది తెలుగులో అవైలబుల్ ఉందండి. తెలుగులో మీరు రైల్వే ఉద్యోగాలు కావచ్చు, ఏ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న అన్నింటికీ కూడా ఇక్కడ కోర్సెస్ అయితే ఉన్నాయి. పర్టికులర్గా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి మన కోడ్ అనేది ఆఫర్ ప్రకటించడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గర ఉండి చదువుకుందాం అనే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్ చూడండి, మీకు ఎవరికైనా సరే 2021 జనవరి నుండి 2021 నవంబర్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ PDF విత్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్న మొత్తం ఇన్ఫర్మేషన్, యునెస్కో కావచ్చు, భారతరత్న అవార్డులు, ఈ 2021 అప్డేట్స్ అండ్ పేపర్ అనాలిసిస్, ఈ 3 ఎవరికైనా కావాలనుకుంటే పెర్ మంత్కి 25 రూపాయలు. అలా మీకు ఎన్ని నెలలు కావాలనుకుంటే అన్ని 25 పైన కనబడుతున్న ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా పర్ మంత్కి 25 రూపీస్. అలా మీరు 2 months తీసుకుంటే 50, అదే మీరు 3 months తీసుకుంటే 75 చొప్పున పై నెంబర్కి పంపించి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు పంపించిన మనీ యొక్క స్క్రీన్ షాట్ని మీరు నాకు పంపినట్లయితే మీరు పంపించిన 24 hours మీకు సంబంధించిన PDFలన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన చాలా ఎగ్జామ్స్లో మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్, పేపర్ అనాలిసిస్ వీటన్నింటి ద్వారా కూడా చాలా ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైతే బై చేయడానికి ట్రై చేయండి. పెర్ మంత్కి 25. అలా మీకు ఎన్ని నెలలు కావాలంటే అన్ని 25 మీరు పే చేసినట్టయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, పై నెంబర్ వచ్చేసి పేమెంట్ నెంబరు, కింద వచ్చేసి ఆ పేమెంట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ పంపించాల్సిన వాట్సాప్ నెంబరు. మెయిన్ ఈ పేపర్ అనాలిసిస్ చేయడానికి గల కారణం ఏంటంటే మీకు విషయం మీద అవగాహన పెంచడం, అదేవిధంగా మీరు పేపర్ని ఏ విధంగా రీడ్ చేసుకుంటే బాగుంటుంది, లేదా పేపర్లో ముఖ్యమైన ఆర్టికల్స్ ఏంటి, అండ్ అదేవిధంగా అందులో నుండి మనము ప్రశ్నలు ఏ విధంగా రాబట్టుకోవాలి అనేది మీకు బాగా అర్థమవుతుంది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగానికి తమిళ ఉత్తీర్ణత తప్పనిసరి. ఇక్కడ మీరు గమనించారా? చూడండి, తమిళనాడులోని ఇకపై ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా సాధించాలనుకుంటే తమిళ భాష పేపర్లో తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సిందే. అంటే ఇకపై ఏదైతే తమిళనాడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందో, తమిళనాడు స్టేట్ లెవెల్లో ఎగ్జామ్స్ ఏవైతే కండక్ట్ చేస్తుందో ఇప్పుడు దాంట్లో అడిషనల్గా తమిళ భాషా పేపర్ కూడా పెడతారు. ఆ పేపర్ పాస్ అయ్యి అండ్
నార్మల్గా ఎప్పుడు కండక్ట్ చేసే పేపర్ కూడా పాస్ అయితేనే మనకి ఉద్యోగం వస్తుందని అర్థం. చూడండి, తమిళ భాషా పేపర్లో తప్పనిసరి క్వాలిఫై అవ్వాల్సింది. ఈ మేరకు పోటీ పరీక్షల విధానంలో మార్పులు చేసినట్లుగా స్టాలిన్ సర్కార్ ప్రకటించింది. ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు తమిళ భాషలో కూడా ఒక పేపర్ అయితే తప్పనిసరిగా ఉండాలి. సో తమిళ పేపరు, అదేవిధంగా అడిషనల్గా ఉండే పేపర్ కూడా పాస్ అయితేనే మనకు ఉద్యోగం వచ్చినట్టే. ఓకే, అంటే ఎందుకు ఈ తమిళకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే ఎవరి ప్రాంతీయ భాష, ఎవరి మాతృభాష వాళ్ళకి అమ్మ లాంటిదని చెప్తారు కదా, అందులో భాగం ఇదే. మీరు బాగా గమనిస్తే మనం ఇక్కడ కొంచెం తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్డ్ మాట్లాడతాం, కానీ తమిళనాడులో చాలా ఎక్కువగా వాళ్ళు తమిళ్లోనే మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళు మ్యాక్సిమం తమిళనాడులోనే ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంత తమిళ్లోనే మాట్లాడడానికి. వాళ్ళు ఇంగ్లీష్ని కానీ వేరే లాంగ్వేజ్ని మిక్స్ చేయడానికి ట్రై చేయరు. అంటే మ్యాక్సిమం వరకు వాళ్ళకు తమిళ భాషకి ఇచ్చే ప్రాధాన్యత కూడా వేరు. అండ్ వాళ్ళు చాలా వరకు మ్యాక్సిమం ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్లో పెడుతున్నారు, కానీ ఒకప్పుడైతే తమిళనాడులో ఏ బోర్డు చూడండి, ఏ వ్యాపారానికి సంబంధించిన కావచ్చు, ఏ బోర్డు అయినా సరే తమిళ్లోనే ఉంటుంది ఎక్కువగా. అంటే వాళ్ళు తమిళకి అంత ప్రాముఖ్యత ఇస్తారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ఏదైతే ఉత్తర్వులు కావచ్చు, స్టేట్మెంట్లు కావచ్చు, అన్నీ కూడా తమిళ లాంగ్వేజ్లోనే ఇస్తారు. మనకు చూడండి, ఏ జియో పాస్ చేసినా తెలుగులో ఇస్తారు, ఇంగ్లీష్లో ఇస్తూ ఉంటారు. అది అంతే, ఎవరి మాతృభాషకు వాళ్ళు ఇచ్చే వాల్యూ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి టెకాయత్కు ఐకాన్ అవార్డు అండి. రైతు ఉద్యమ నేత, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టేకాయత్కు, గుర్తుపెట్టుకోండి, రాకేష్ టేకాయత్కు ప్రతిష్టాత్మక 21వ శతాబ్దపు ఐకాన్ అవార్డు వరించింది. లండన్కి చెందిన స్క్వేడ్ వాటర్ మెలన్ అనే ఒక కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఐకాన్ అవార్డులు ఇస్తూ ఉంటుంది. ఈ ఏడాదికి గాను రాకేష్ టెకాయత్ను ఎంపిక చేసింది. అయితే ఉద్యమంలో తీరిక లేకుండా ఉన్నందున అవార్డు స్వీకరణకు తాను వెళ్ళడం లేదని టెకాయత్ వెల్లడించారు. తర్వాత సాహిత్యవేత్త భావశ్రీ మృతి. సాహిత్యవేత్త, విశ్రాంత ఉపాధ్యాయుడు వాండ్రంగి రామారావు, భావశ్రీ అని పిలుస్తారు ఈయన్ని. ఇంకోండి ఇతనే భావశ్రీ, వాండ్రంగి రామారావు. ఈయన చనిపోయారండి. శ్రీకాకుళం జిల్లా సంతవూరిటి గ్రామంలో కన్నుమూశారు. ఈయన చనిపోయేటప్పటికి ఈయన ఏజ్ 87 years. ఆయనకు 4 కుమారులు ఉన్నారు, 2 కుమార్తెలు. 13వ ఏట నుంచి ఆయన కవితలు రాయడం స్టార్ట్ చేశారంటే ఆయన 13 సంవత్సరాల ఏజ్లో ఉండే. భారతం, రామాయణం, వెన్నెల వెలుగులు, పంచవటి, రుక్మిణి, కృష్ణ హృదయ వీణ వంటి 120 రచనలు చేశారు. పలు సంగీత రూపకాలు, నాటకాలు కూడా రాశారు ఆయన. రాజాం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసిన ఆయన పండిట్గా 1967లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ తెలుగు పండిట్ అవార్డు దక్కించుకోగా 1987లో ఉత్తమ తెలుగు అగ్రశ్రేణి పండిట్ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. అంతే, గుర్తుపెట్టుకోండి. ఈ 2 అవార్డులు మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఆ అవార్డుల వల్లే మనకి ఇతని యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది అనమాట. అంటే అతను ఎంత వాల్యుబుల్ సాహిత్యవేత్త అనేది. ఓకేనా, ఎంత ముఖ్యమైన సాహిత్యవేత్త అనేది మనకి అతనికి వచ్చిన అవార్డులు బట్టి తెలుస్తూ ఉంటుంది. తర్వాత కోర్టుల్లో సదుపాయాల కల్పనకు ప్రత్యేక సంస్థ. చూడండి, మనము రోడ్లను అభివృద్ధి చేసుకోవడానికి ఒక అథారిటీ ఉంది, ఎన్హెచ్ఏ అని చెప్తాం. అదేవిధంగా తిరుపతిని ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క మొత్తం దేవస్థానాన్ని డెవలప్ చేయడానికి టీటీడీ ఉంది, దానికి ఒక అథారిటీ లాంటిది. అదేవిధంగా ప్రతిదానికి ఒక అథారిటీ ఉంటుంది. లైక్ ఎలా అంటే మనము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం, అది కూడా ఒక అథారిటీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అండ్ కంపెనీ లా అప్పిలేట్, ఇవన్నీ కూడా అంటే అథారిటీసే. అంటే ఏ విధంగా అంటే ఆ పర్టికులర్ ఒక సంస్థ లేదా ఒక వ్యవస్థని నడిపించేందుకు, వ్యవస్థలో బాగోగులు చూడడం కోసం ఏర్పాటవుతాయి అథారిటీలు. అదేవిధంగా మన ఇండియాలో ఉన్న న్యాయస్థానాలు అంటే ఏంటి? సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, జిల్లా కోర్టు కావచ్చు, సెషన్స్ కోర్టు కావచ్చు, సివిల్ కోర్ట్స్ కావచ్చు, మెజిస్ట్రేట్ కోర్టులు కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టులే, న్యాయస్థానాలే. వీటిల్లో మౌలిక సదుపాయాల కల్పన చూసుకోవడం కోసం, దానికోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నుంచి ప్రతిపాదన వచ్చినట్లుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి దీని పేరు నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా, NJIAI. ఓకే,
నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనిని ఏర్పాటు చేయాలని దానికి ఆయన పేరు కూడా పెట్టారు. ఎవరు? జస్టిస్ ఎన్వి రమణ గారు ఆయన పేరును కూడా ప్రతిపాదించారు సెంట్రల్ గవర్నమెంట్కి. ఈ పేరుతో మీరు అథారిటీ ఏర్పాటు చేయాలి అనేసి ఆయన చెప్పారు. జస్టిస్ ఎన్వి రమణ ప్రతిపాదించినట్లుగా మంత్రి పార్లమెంట్లో ఎవరు? కిరణ్ రిజిజు. ప్రజెంట్ ఆయనే కేంద్ర న్యాయశాఖ మంత్రి. ఆయన వెల్లడించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో పాలక బృందం ఈ సంస్థ వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంటే ఇందులో మెయిన్ హెడ్గా ప్రధాన న్యాయమూర్తి అంటే ఎవరు? అప్పటికి ఎవరైతే మనకి ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారో మన దేశానికి, ఆయన దాని యొక్క పాలక మొత్తం బృందానికి ఈయనే హెడ్గా పర్యవేక్షిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులలో మౌలిక సదుపాయాలు అంటే వాటర్ కావచ్చు, వాష్రూమ్స్ కావచ్చు, లేదంటే కరెంటు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, లైట్లు కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది ఈ సంస్థ. ఎందుకంటే చాలా సంస్థల్లో కనీసము సరిగా వాటర్ సదుపాయము, సరిగా వాష్రూమ్ కానీ ఇలాంటి సదుపాయాలు లేని చాలా కోర్టులు ఉన్నాయి. సో వాటి మీద స్టడీ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా మంచి నిర్ణయం. ఓకేనా. తరువాత దేశీయ తొలి సర్వర్ రుద్ర ఆవిష్కరణ. దేశీయంగా ఆవిష్కరించిన తొలి సర్వర్ అంటే ఏంటండి? సర్వర్ అనేది ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్. ఓకేనా. అదొక సర్వర్. స్టోరేజ్ అనేది ఒక సర్వర్ లేదా డేటాని ట్రాన్స్ఫర్ చేసే ఒక డివైస్ సర్వర్. ఓకే. అయితే మన దేశంగా తయారు చేసిన రుద్ర అనే ఒక సర్వర్ను ఎలక్ట్రానిక్స్ ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గారు ఆవిష్కరించారు. దీనిని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ NSAM కింద సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ CDAC డెవలప్ చేసింది. CDAC అనేది కేంద్ర ప్రభుత్వ అండర్టేకింగ్లో పనిచేసే ఒక టెక్నికల్ కంప్యూటర్ సెంటర్ అనమాట. అండ్ ఈ సర్వర్ డిజైన్ను సాంప్రదాయ వాణిజ్య సర్వర్ల తయారీకి వినియోగించవచ్చు. అత్యంత భారీ కంప్యూటింగ్ పనితీరును ప్రదర్శించే పెద్ద కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మాణంలోనూ దీన్ని వాడుకోవచ్చు. దేశ కంప్యూటింగ్ అవసరాలను అనుగుణంగా డిజైన్ చేసి అభివృద్ధి పరిచి సర్వర్లను నిర్మించగల సత్తా మన ఇండియాకు ఉందని దీంతో తెలిసిందని ఐటీ శాఖ పేర్కొంది. తాజాగా ఆవిష్కరించిన ఈ సొంత సర్వర్ నుంచే అధిక పనితీరును కనబరిచే కంప్యూటింగ్ సిస్టమ్స్, హైపర్ స్కేల్ డేటా సెంటర్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, బ్యాంకింగ్ అండ్ కామర్స్, తయారీ, చమురు, గ్యాస్ పరిశ్రమ, ఆరోగ్య సంరక్షణ వంటి వేరువేరు రంగాల ప్రయోజనం పొందుతాయని చెప్పారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటండి, రుద్ర. వాట్ ఈజ్ రుద్ర? రుద్ర అనేది మన ఇండియాలో తయారు చేసుకున్న తొలి దేశీయ సర్వర్. దీన్ని ఎవరు ప్రారంభించారు? రాజీవ్ చంద్రశేఖర్. ఆయన సహాయ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రి. దేన్ని ఏ రంగాలకు వాడుకోవచ్చు అంటే చాలా రంగాలకు వాడుకోవచ్చు. అది హెల్త్ సెక్టర్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, కామర్స్ సెక్టర్స్ కావచ్చు, అండ్ తయారీ ఇండస్ట్రీస్ కావచ్చు, గ్యాస్ అండ్ ఆయిల్కి సంబంధించి కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, హైపర్ స్కేల్ డేటాస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా దీన్ని వాడుకోవచ్చు. తరువాత NG రంగా వ్యవసాయ వర్సిటీకి జాతీయ స్థాయి 11వ ర్యాంక్ అండి. చూడండి, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల జాతీయ స్థాయి ర్యాంకు 2020లో గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా అన్ని యూనివర్సిటీలు కాదు, వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల జాతీయ స్థాయి ర్యాంకు 2020లో ఆచార్య NG రంగారావు వ్యవసాయ యూనివర్సిటీ 11వ స్థానంలో నిలిచింది. బోధన, పరిశోధన, విస్తరణ, మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 67 వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీలకు అనాలిసిస్ చేస్తే ఇందులో హర్యానాలోని కర్నాల్లో ఉన్న ఐకార్ జాతీయ పాడి పరిశోధనా సంస్థ తొలి స్థానంలో ఉండగా, మన రాష్ట్రం నుండి 2019లో 13వ ర్యాంకు సాధించిన NG రంగారావు వ్యవసాయ యూనివర్సిటీ 2020 నాటికి 13 నుండి 11వ స్థానానికి చేరింది. అంటే 2 పాయింట్లు బెటర్ ప్లేస్కి వెళ్ళింది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 49, తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం 57వ ర్యాంక్ సాధించాయి. ఆచార్య NG రంగారావు వ్యవసాయ వర్సిటీ NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి సిబ్బంది విద్యార్థుల సహకారంతోనే దీనికి ర్యాంక్ వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇదంతా మనం పక్కన పెడితే, సో వ్యవసాయ అనుబంధ విశ్వవిద్యాలయాల జాతీయ స్థాయి ర్యాంకులు 2020లో NG రంగా వ్యవసాయ వర్సిటీ జాతీయ స్థాయి ర్యాంక్ ఎంత, తొలి స్థానంలో నిలిచిన సంస్థ ఇది, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. తర్వాత
విశాఖలో 50 యుద్ధ విమానాలతో ఫ్లై పాస్ట్. చూడండి ఇక్కడ మీటింగ్ ఏంటంటే, ఇక్కడ మీటింగ్ తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా, చిత్రంలో కమాండర్ గోవర్ధన్ రాజు, రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్ది, రియల్ అడ్మిరల్ ఐబి ఉత్తయ్య, కమాండర్ స్వపిన్ శ్రీగుప్తా ఇక్కడ కనబడుతున్న వ్యక్తులు. రాష్ట్రపతి యుద్ధ నౌకల సమీక్ష అంటే ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ అంటారు దీన్ని. ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూని రాష్ట్రపతి యుద్ధ నౌకల సమీక్ష అంటారు. దీన్ని ఏదైతే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకు విశాఖలో 50 యుద్ధ విమానాలతో ఫ్లై పాస్ట్ నిర్వహించనున్నట్లుగా తూర్పు నౌకాదళపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా ప్రకటించారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళంలో శుక్రవారం జరిగిన మీటింగ్లో పలు అంశాలను ఆయన వెల్లడించారు. వచ్చే ఏడాది అంటే 2022 ఫిబ్రవరి 21న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కార్యక్రమానికి హాజరై నౌకాదళ, తీర భద్రతా దళం, మెరైన్ విభాగాలకు చెందిన 50 యుద్ధ నౌకలను తిలకిస్తారన్నారు. ఫిబ్రవరి 25 నుంచి మిలాన్ అనే పేరుతో పలు దేశాల నౌకాదళాల ఉన్నతాధికారులు అంతర్జాతీయ సమావేశం విశాఖలో జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. గుర్తుపెట్టుకోండి, మిలాన్ అండ్ ఫ్లై పాస్ట్. అండ్ ఈ తరహా కార్యక్రమం విశాఖలో జరగడం మొదటిసారి అన్నారు. అయితే పాకిస్తాన్, చైనాలకు ఈ సమావేశాల్లో స్థానం లేదని కూడా ఆయన ప్రకటించారు. మిలాన్ నిర్వహణ సందర్భంగా మిలాన్ విలేజ్ అండ్ నగర కవాతు రక్షణ ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 27న జరిగే నగర కవాతుకు ముఖ్యమంత్రి జగన్ హాజరవుతారని, డిఫెన్స్ ఎక్స్పోను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభిస్తారని ప్రకటించారు. విశాఖలోని తూర్పు నౌకాదళంలో MiG-29 స్క్వాడ్రన్ను వచ్చే సంవత్సరానికల్లా ఏర్పాటు చేస్తామని తెలిపారు. తూర్పు నౌకాదళానికి ఇప్పటికే 3 అధునాతన ALH హెలికాప్టర్లు వచ్చాయని, త్వరలో మరో 2 రాబోతున్నాయని కూడా ప్రకటించారు. అండ్ రాష్ట్రపతి యుద్ధ నౌక సమీక్ష టేజర్ను తూర్పు నౌకాదళపతి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే అండి. 50 యుద్ధ నౌకలతో ఫ్లై పాస్ట్ అనే ఒక వ్యాయామాన్ని నిర్వహిస్తారు. దీన్ని ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ అని పిలుస్తారు. ఇది ఫిబ్రవరి 21, 2022లో జరగబోతోంది. దాంతోపాటు ఆ ఫిబ్రవరి 25వ తారీఖున మిలాన్ పేరుతో వేరు దేశాలకు సంబంధించిన ఉన్నతాధికారులు అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ 2 మాత్రం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మీటింగ్లు కావచ్చు, ఈ ఫ్లీట్ రివ్యూలు కావచ్చు, మన దేశం నేవల్ పరంగా ఎంతవరకు ఎంతవరకు డెవలప్ అయిందనేది మనకి తెలియపరుస్తుంది. తర్వాత పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్, మీరు అడగవచ్చు తెలంగాణ గురించి లేదంటే తెలంగాణ గురించి ఎక్కడ ప్రస్తావన అయితే లేదు. ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను. ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ గురించి ఉంటే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను, తెలంగాణ గురించి ఉంటే తెలంగాణ గురించి చెప్తాను. ఓకే, అయితే ఏపీలో 93.2% రైతు కుటుంబాలు అప్పుల్లోనే. దేశంలో తొలి 2 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు, అంటే ఇక్కడ ఏపీ గురించి ఉంది, తెలంగాణ గురించి కూడా ఉంది. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 93.2%, తెలంగాణలో 91.7% వ్యవసాయ కుటుంబాలు రుణ ఊబిలో ఉన్నట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రకటించారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం ప్రకటించారు. వ్యవసాయ కుటుంబాల రుణభారంపై నిర్వహించిన 70వ రౌండ్ సర్వే, అది కూడా రౌండ్ సర్వే ఎప్పుడు జరిగింది? 2012-13 ప్రకారం అప్పుల్లో చిక్కుకున్న వ్యవసాయ కుటుంబాల సంఖ్య ఏపీలో 92.9% ఉండగా 77వ రౌండ్ సర్వేలో 2018-19లో జరిగింది ఈ సర్వే. అప్పటికి 93.2%కి పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణలో రుణభారం మోస్తున్న రైతు కుటుంబాల సంఖ్య 2012-13 అంటే 70వ రౌండ్లో 89.1% నుంచి 2018-19లో 91.7%కి చేరినట్లుగా వెల్లడించారు. జాతీయ స్థాయిలో రుణ ఊబిలో ఉన్న రైతు కుటుంబాలు సగటున ఇదివరకు 51.9% ఉండగా ఇప్పుడు అది 50.2%కి తగ్గిందని కేంద్ర మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రి సమాధానం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రుణ బాధితుల సంఖ్య పెరిగింది. అప్పుల ఊబిలో కూరుకున్న అత్యధిక వ్యవసాయ కుటుంబాలు ఏపీ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ 2వ స్థానంలో ఉంది. మరి 92-93% అంటే అది తక్కువ. తరువాతి స్థానంలో అంటే 3వ స్థానంలో కేరళ 69.9%. చూసారా, 90కి 60కి ఎంత డిఫరెన్స్ కనబడుతుంది, 90కి 70కి. అండ్ అదేవిధంగా 4వ స్థానంలో కర్ణాటక 67.7%, తమిళనాడు 5వ స్థానం 65.1%, అండ్ 6వ స్థానం ఒడిశా 61.2%, మహారాష్ట్ర వచ్చేసి 7th 54%, అండ్ 8th ప్లేస్లో పశ్చిమ బెంగాల్ 50.8% ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లోని రుణబాధిత కుటుంబాల సంఖ్య జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. కాబట్టి ఆ లెక్కలు మనం చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. సో జాతీయ సగటు దాటిపోయింది ఏది? తెలంగాణ అండ్ ఏపీ. అది తరువాత
పిఎం కిసాన్ నిధులు 1956 కోట్లు పంపిణీ. చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్ అంటే రైతులను ఆదుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇస్తున్న కొంత సహాయక నిధి ఫండ్ నుండి, అంటే కొంత డబ్బు ఇస్తున్నాయి అన్నమాట, చెల్లింపులు చేస్తాయి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది సో 3 టర్మ్స్లో ఇంత అని డబ్బులు వేస్తాయి, పర్టికులర్గా ఇంత అమౌంట్ పెట్టుకొని. సో అయితే ఒక 6,000 రూపాయలు ఉందనుకోండి, 3 టర్మ్స్ కింద వేస్తారు. సో 3 టర్మ్స్ అంటే అలాగా సంవత్సరానికి 4 నెలలకు అనుకోండి, అంటే 2,000 రూపాయలు. టోటల్ అంతా 6,000 అంటే మనకి సంవత్సరంలో అంటే 3 డివైడ్లు తీసుకోండి, 12 నెలలు 3 డివైడ్లు తీస్తే 4 కదా. అంటే దీని చొప్పున మనం ఇదే విధంగా 6,000 రూపాయలు కూడా 3 డివైడ్లు చేస్తే 2,000 అవుతుంది. అదేవిధంగా 4 నెలలకు 2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వము రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఇదే నిధి 2021-22లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు 1956.66 కోట్లు, తెలంగాణ రైతులకు 1,515.06 కోట్లు పంపిణీ చేసినట్లుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రకటించారు. ఇంతవరకు చదువుకుంటే చాలు. తరువాత డ్రాగన్కు ధీటుగా ఐరోపా ఎత్తుగడ. చూడండి, అంతర్జాతీయ మౌలిక వసతుల రంగాన్ని మేలిమలుపులో తిప్పగల ఓ బృహత్తర ప్రణాళికను ఐరోపా సంఘం అంటే EU సిద్ధం చేసింది. యూరోపియన్ యూనియన్ అంటారు దీన్ని. ప్రపంచవ్యాప్తంగా రవాణా, అదేవిధంగా డిజిటల్, ఇంధన, ఆరోగ్య సేవలు అనుసంధానతను బలోపేతం చేయాలన్న సంకల్పంతో అంతర్జాతీయ సింహద్వారం అంటే గ్లోబల్ గేట్వే ప్రణాళికలను ప్రతిపాదించింది యూరోప్ యూనియన్. సో దీని కింద 2027 కల్లా గుర్తుపెట్టుకోండి, అంతర్జాతీయ సింహద్వారం, ఇంగ్లీష్లో చూసుకుంటే గ్లోబల్ గేట్వే, ఈ ప్రణాళికను ప్రతిపాదించింది యూరోపియన్ యూనియన్. దేనికి? రవాణా పరంగా, డిజిటల్ పరంగా, ఇంధన పరంగా, ఆరోగ్య పరంగా సేవలను అనుసంధానం చేయడం కోసం, వాటిని బలోపేతం అంటే ఇంకా వాటిని స్ట్రాంగ్ చేయడం కోసం. దీని కింద 2027 కల్లా వివిధ దేశాల్లో అంటే యూరోపియన్ యూనియన్ కింద ఉండే ఏవైతే దేశాలు ఉంటాయో ఈ వివిధ దేశాల్లో 25 లక్షల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని ఆలోచన చేసింది. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRIకు ఇది పోటీ అని చెప్పాలి. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా తీసుకొచ్చిన ప్రతిపాదన కూడా ఇదే. ప్రత్యామ్నాయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. హాంకాంగ్తో పాటు షింజియాంగ్ ప్రాంతంలో హక్కుల ఉల్లంఘనలకు చైనా పాల్పడుతున్నట్లుగా తీరుపై పలు ఐరోపా దేశాలు గుర్రు ఉండడం, EUతో డ్రాగన్ వాణిజ్య సంబంధాలు ఇటీవల కుదుపులకు లోనవడం వంటి పరిణామాల నేపథ్యంలో వాటికి బలం చేకూరుతోంది. సో అంటే యాక్చువల్గా ఇంతకుముందు కొంచెం ఫ్రెండ్లీగానే ఉండే యూరోప్ దేశాలు కూడా, కానీ ఈ చైనా చేస్తున్న కొన్ని ఎత్తుగడల వల్ల యూరోపియన్ యూనియన్ కూడా మనం వీళ్ళ మీద ఆధారపడకూడదు, మనకంటే ఒక రోడ్ మ్యాప్ ఉండాలి మన డెవలప్మెంట్, కానీ ఈ నిర్ణయాలు తీసుకుంది. అయితే అంతర్జాతీయ ప్రాబల్యం పెంచుకునేందుకు చైనా 2013లో BRIకే శ్రీకారం చుట్టింది. వర్ధమాన దేశాల్లో ఓడరేవులు, పైప్ లైన్లు, రోడ్లు, డిజిటల్ సాంకేతికత, ఆరోగ్య సేవలు, హరిత ఇంధన సదుపాయాలను మెరుగుపరచడమే తమ లక్ష్యమని చెప్పడంతో 150కి పైగా దేశాలు తొలుత దానికి మద్దతు కూడా ఇచ్చాయి. నిజానికి ఆసియా, ఆఫ్రికాలతో పాటు పలు ఐరోపా దేశాలతో రాజకీయ, ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకునేందుకు BRI ద్వారా మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు. సో అందుకే BRI కింద పేద దేశాలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇస్తుంది. నిధులు సమకూర్చడం స్వాగతించాల్సిన అంశమే అయినా రుణాల మంజూరులో పారదర్శకత తగ్గుతోంది. ఒప్పంద నిబంధనలు బయట పెట్టకుండా రుణ స్వీకార దేశాలకు డ్రాగన్ షరతులు కూడా ఇస్తోంది. తమ వద్ద అప్పు తీసుకొని ప్రారంభించే ప్రాజెక్టులకు మరే ఇతర దేశాలు కానీ సంస్థల నుంచి కానీ నిధులు తీసుకోకుండా అడ్డుపుల్లాలు ఇస్తుంది. శ్రీలంక, పాకిస్తాన్, ఉగాండా, కిర్గిస్థాన్, హంగేరీ తదితర దేశాల్లో ప్రాజెక్టులకు చైనా నిధులు అందిస్తున్న తీరుపై ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. BRI అంటే ఇక్కడ చెప్పాను మీకు, BRI అంటే ఏంటి అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దాని కింద అంటే ఇందులో చేరే దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో ఇలాంటి మౌలిక సదుపాయాలు రూపకల్పన చేయాలి. అయితే ఇప్పటికే చైనా, శ్రీలంక, పాకిస్తాన్, ఉగాండా, కిర్గిస్థాన్, హంగేరీ తదితర దేశాల్లో ప్రాజెక్టులకు చైనా నిధులు అందిస్తున్న తీరుపై ఇటీవలే విమర్శలు వస్తున్నాయి. మాంటెనిగ్రో వంటి బాల్కన్ దేశాల్లో చైనా ప్రయోజిత ప్రాజెక్టులు పర్యావరణాన్ని దెబ్బతీసేలా, కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. డ్రాగన్ రుణ ఒప్పందాలు భారీ ఎత్తున అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నాయి.
దరిమిలా రుణం పొందిన దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఓ వివాదాస్పద హైవే ప్రాజెక్టు కోసం చైనా నుంచి తీసుకున్న $100 కోట్ల రుణం చెల్లించేందుకు సాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్లో ఈయూను మాంటెనిగ్రో అనే దేశం వేడుకుంది. డ్రాగన్కు $180 కోట్ల రుణం చెల్లించలేక కిర్గిస్తాన్ తంటాలు పడుతోంది. ఈ పరిణామాలతో BRI విషయంలో పలు దేశాలకు భ్రమలు తొలగిపోతున్నాయి. అంటే క్లారిటీ వచ్చేసింది ఈ కూటమిలో చేరకూడదు అని. ప్రపంచవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనలో తమ భాగస్వామ్యం కొరవడితే భవిష్యత్తులో ప్రతికూల పరిస్థితులు ఎదురుకావచ్చని EU గుర్తించింది. అందుకే తాను కూడా కొత్త ప్రణాళికను వేసుకొని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించిన బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ B3W కింద చేపట్టే ప్రాజెక్టులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఐరోపా సంఘం భావిస్తోంది. గ్లోబల్ గేట్వేలో భాగంగా ఐరోపా ప్రయోజనాలను పరిరక్షిస్తూనే ఆఫ్రికా, ఆసియాల్లో పెట్టుబడులకు అది ప్రాధాన్యం ఇవ్వనుంది. సుపరిపాలన, ఉన్నత ప్రమాణాలు, పారదర్శకత పెంపునకు తోడ్పడగల ప్రాజెక్టులకు చేయూతనందించనుంది. వ్యాపార అనుకూల పరిస్థితులను సృష్టించే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు, రవాణా నడువాల శుద్ధ ఇంధన సరఫరా మార్గాలు ఏర్పడేటపై దృష్టి పెట్టనుంది. పేద దేశాలు అప్పుల ఊబిలో చిక్కుపోకుండా ఉండేందుకు గ్లోబల్ గేట్వే కింద పారదర్శకంగా రుణాలు మంజూరు చేస్తామని, ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని EU చెబుతోంది. ఈ ప్రకటన పరోక్షంగా డ్రాగన్కు దృష్టిలో ఉంచుకొని చేస్తున్నదే. 2017 తర్వాత BRI విషయంలో చైనా దూకుడు తగ్గడం EUకి కలిసి వచ్చే అంశం. తాజా ప్రణాళికకు అవసరమైన 25 లక్షల కోట్ల రూపాయలు వివిధ ఆర్థిక సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు, సభ్య దేశాలతో పాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి కూడా సమీకరించాలనేది EU ఆలోచన. కోవిడ్ నేపథ్యంలో ఎంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడం కొంచెం కష్టమే. దాన్ని అధిగమించి తక్కువ ధరల్లో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించడంలో సఫలమైతే అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ రంగాల్లో EU మరింత శక్తివంతంగా మారుతుంది. సో అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ BRI కావచ్చు, లేదా ఇప్పుడు EU తీసుకొచ్చిన గ్లోబల్ గేట్వే కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే పేద దేశాలు కావచ్చు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలను డెవలప్ చేయడం కోసం రుణాలు ఇస్తూ ఉంటాయి వీళ్ళు. అంటే బాగా డెవలప్ అయిన కంట్రీస్ ద్వారా ఫండింగ్ చేసి దాని ద్వారా ఈ డబ్బులు ఫండింగ్ ఇస్తూ ఉంటాయి, రుణాలు ఇస్తాయి. అయితే రుణాలు ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మళ్ళీ ఆ డబ్బులు రీబ్యాక్ అవ్వడం వల్ల ఆ డబ్బులతో ఇంకొక దేశానికి మళ్ళీ రుణం ఇవ్వచ్చు. అది అయితే చైనా కూడా BDI అనే ఒక ప్రాజెక్ట్, అంటే ఏంటి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది వాళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రతిపాదన, వాళ్ళు తీసుకొచ్చిన ఒక టైప్ ఆఫ్ సంఘం లాంటిదో లేదంటే ఒక ఇనిషియేటివ్, ఒక ఆలోచన. సో ఇది ఆల్రెడీ ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దీని కింద రుణాలు తీసుకున్న ఏవైతే పేద దేశాలు లైక్ శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, ఇలాంటి దేశాలన్నీ మీరు ఒక్కసారి గమనించండి వాటి యొక్క డెవలప్మెంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నాయో. పాకిస్తాన్ చూసుకుంటే డెవలప్మెంట్లో చాలా వరకు చాలా తక్కువ డెవలప్మెంట్ అయిన దేశాల్లో ఒకటి శ్రీలంక కావచ్చు, కిర్గిస్తాన్ కావచ్చు, ఇలాంటి దేశాలు. అయితే వాళ్ళ దగ్గర అంటే చైనా దగ్గర రుణాలు తీసుకొని డెవలప్మెంట్ కోసం అవి మళ్ళీ తిరిగి కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్న దేశాలు ఇవన్నీ కూడా. పాకిస్తాన్ కూడా ఏదో అనేసుకుంటుంది మాకు సాయం చేస్తుందని, కానీ రుణాలు ఇస్తుంది. ఆ రుణాలు కట్టడానికి చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ GDP చాలా తక్కువ. ఇటువైపు శ్రీలంక చూసుకుంటే పాపం ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. ఆహార ఎమర్జెన్సీ, ఫుడ్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించిన సిచ్యువేషన్కి వచ్చేసింది శ్రీలంక. మరి ఎంత డెవలప్మెంట్ రుణం తీసుకున్నప్పుడు చాలా ఫండింగ్ చేసిందండి చైనా శ్రీలంక కూడా. అయితే అంత ఫండింగ్ చేసినా అది డెవలప్ కాకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని కట్టడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి వచ్చారనమాట. మీరు ఇంకొక విషయం గమనించాలి, కేంద్ర ప్రభుత్వానికి అంటే భారతదేశానికి ADB, వరల్డ్ బ్యాంకు, చాలా బ్యాంకులు మన దేశానికి రుణాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే రుణాలను మనము తిరిగి కట్టడంలో కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నందున వాళ్ళు మనకు రుణాలు ఇస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో కావచ్చు, లేదా దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, లేదా ఒక రాష్ట్రంలో రీసెంట్గా మేఘాలయ, త్రిపుర అండ్ నాగాల్యాండ్, అస్సాంకి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి, తర్వాత వచ్చేసి తమిళనాడుకి, తమిళనాడులో చెన్నై ప్రాంతానికి, తర్వాత బెంగళూరుకి, ఢిల్లీకి, తర్వాత గుజరాత్కి, ఉత్తరప్రదేశ్కి, బీహార్కి, మధ్యప్రదేశ్కి, ఇలా చాలా ప్రాంతాలకు అక్కడ మౌలిక సదుపాయాలను నెలకొల్పడం కోసం ADB, వరల్డ్ బ్యాంక్ రుణాలు ఇస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నాయంటే సకాలంలో చెల్లింపులు చేస్తున్నందున. అది కాబట్టి
మనం ఏదైతే వేలో తీసుకుంటున్నామో అదే వేలో పే చేయాలి. అయితే చైనా కూడా ఏం చేస్తుంది, అదే వేలో ఇచ్చి వాటి మీద ఒత్తిడి చేస్తుంది అనమాట. ఆ ఒత్తిడిని వాళ్ళు అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. ఎలా? వ్యాపార పరంగా మా దేశ ప్రోడక్ట్లు వాడేలా, వాళ్ళ దేశం యొక్క ఉత్పత్తిని అక్కడ పెంపొందించేలా, లేదంటే వాళ్ళ యొక్క జాతీయ హోదాన్ని అక్కడ ప్రేరేపించేలా, ఇలా అన్ని విధాలుగా అక్కడ ఇది చేస్తున్నారు. సో మెయిన్గా ఏం చేస్తుందంటే ఈ చైనా భారతదేశం చుట్టూ ఉండే దేశాల్లో పెట్టుబడులు పెట్టుకుంటుంది, రుణాలు ఇస్తుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా స్ట్రాంగ్ చేయాలి అనే ఉద్దేశంతో ఇలా చాలా జరుగుతున్నాయి. కాబట్టి అప్పుడు ఏం చేసింది యూరోపియన్ యూనియన్, చైనా యొక్క ఆలోచన కరెక్ట్గా లేదు, వాళ్ళు స్వార్థంగా వాళ్ళు ఆలోచించే ఇలాంటి ఒక కూటమిని కానీ ఇలాంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారని భావించి యూరోపియన్ యూనియన్ కొత్తగా గ్లోబల్ గేట్వే అనేది తీసుకొచ్చింది. సేమ్ చైనా ఎలాగైతే స్కీమ్ అవైలబుల్ చేస్తుందో ఇది కూడా అంతే. కాకపోతే రుణాలు మంజూరు కావచ్చు, వాటిని అందించడంలో పారదర్శకత ఉంటుంది. మొత్తం డబ్బులు ఇస్తారు, పని అయిన తర్వాత వాళ్ళ టర్మ్ని ఎక్స్టెండ్ చేస్తూ టర్మ్లో కట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా వెసులుబాటు ఇస్తారు. EU దేశాలకు ప్రత్యేకంగా బిజినెస్ లావాదేవీల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ అనేది కొన్ని దేశాల కలయిక కింద ఏర్పడుతుంది. బట్ ఇక్కడ చైనా అనేది ఏం చేస్తుందంటే తన ఒక్క కూటమి మీద వెళ్ళి పంజాబ్ విసర్దాం అనుకుంది. అది. సో ఇదిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎప్పుడైనా సరే మనం ఏదైనా కూటమిలో చేరినప్పుడు కావచ్చు, అందులో జాయిన్ అయిపోయినప్పుడు, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అయినా సరే లేదంటే ఒక సంఘం కావచ్చు, అందులోనైనా చేరినప్పుడు పారదర్శకత చూడండి. సో అంటే పారదర్శకత అంటే ఏంటి అంటే అన్యాయానికి తావు లేకుండా నిజాయితీగా పనిచేయడమే పారదర్శకత అంటే. నిజాయితీగా పనిచేయడమే, రూల్స్కి కట్టుబడి పనిచేయడమే పారదర్శకత. అలా కాకుండా ఎట్లా పడితే అలా చేస్తామంటే అది పారదర్శకత కింద రాదు. అలా పారదర్శకత మీకు ఎక్కడైతే కనబడుతుందో అక్కడ మీరు స్టేబుల్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడైనా నిజాయితీ గెలుస్తుంది అనేది వాస్తవం. తప్పుగా వెళ్ళేది ఏదో రోజు దొరికిపోతుంది. ఇప్పుడు చైనా అలాగే చేసింది. చైనా ఎప్పుడో తీసుకొచ్చింది, 2013లోనే ఎప్పుడో ఈ BRIకి శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు ఏమైంది, అది ఫెయిల్ అయింది. దాని మీద ఏ దేశాలు కూడా మొగ్గు చూపట్ల. కానీ ఇప్పుడు గ్లోబల్ గేట్వే అనే పేరుతో యూరోపియన్ యూనియన్ కొత్త ప్రతిపాదన చేస్తుంది. ఇందులో జాయిన్ అవ్వడానికి చాలా పెద్ద దేశాలు ఇంట్రెస్ట్ చూపిస్తాయి. అది ఎందుకంటే చెప్తున్నా, అంటే మనం ఏదో ఒక ఆలోచించేసి ఏదైనా ఒక సంస్థను కానీ ఏదైనా నెలకొల్పినప్పుడు అందులో పారదర్శకత లేకపోతే అది ఎక్కువ రోజులు నడవదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.